వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏంటి వంట రూమ్ లో షూట్ చేస్తుంది అని అనుకుంటున్నారా? షెను అయితే స్కూల్కి వెళ్ళడం లేదనమాట, ఎండలు ఎక్కువగా ఉన్నాయి అనేసి స్నాక్స్ కావాలని అడుగుతుంటే నేను ఈ రోజు ఒక స్వీట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను సేమియాతో. అయితే పాల సేమియా చేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ఒకరు పాలు తినరు, ఒకరు నెయ్యి తినరు, ఇదంతా ఎందుకులే అనేసి చేసేస్తున్నాను స్వీట్. మీకు కనుక ఈ రెసిపీ కనుక తెలిసి ఉంటే ప్లీజ్ టు కామెంట్. ఒకవేళ తెలియకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఆ తర్వాత మనకి ఎంత సేమియా కావాలో అంత సేమియా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఈ లోపు మనము ఒకవైపు అయితే శనక్కాయ పప్పులు ఏం చేత పెట్టేసుకున్నాను. ఇవి ఉడికిన తర్వాత వడేసుకోవాలి. తర్వాత మిగతా రెసిపీ అయితే చూపించేసి ఇలా సేమియా ఉడికిన తర్వాత వడేసుకున్న తర్వాత ఇంకొక వైపు గ్యాస్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా, పొట్టు తీసేసుకున్నాం, అక్కడ వేయించేసుకొని ఈ శనక్కాయ పప్పుల్ని ఇందులో వేసేయాలన్నమాట. వేసుకొని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. అలాగే యాలక్కాయలు ఉంటాయి కదా,